మీరందరూ నన్ను అడిగే ఎక్కువ క్వశ్చన్ ఏంటంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు అని. ఆల్రెడీ నేను దీని గురించి 2-3 వీడియోలు చేస్తున్నాను ఆల్రెడీ. నోటిఫికేషన్ ఇప్పుడు వస్తాయి అని. కానీ న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో వాళ్ళంతా ఎప్పుడు అని అడుగుతున్నారు. అదిగాక ఈ మధ్య రీసెంట్గా ఏపీలో కానిస్టేబుల్ రిజల్ట్స్ రావడం వల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫేక్ ప్రామిసెస్ స్టార్ట్ చేశాయి అనమాట. అక్టోబర్ 2025లో నోటిఫికేషన్, అక్టోబర్ 2025లో నోటిఫికేషన్. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఇప్పుడు సడన్గా కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చింది. ఏ ఇన్స్టిట్యూట్ అయినా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే వచ్చే జాబ్లు రాసింది 39,000 మంది, వచ్చింది జాబ్లు ఎంతమందికి 6,000 మంది. 6,000 మందికే కదా. వీళ్ళందరూ 33,000 మందిలో ఏముంటుంది, కొంతమంది కొంచెంలో మిస్ అవ్వడం, కొంతమంది కొంచెం లాంగ్లో మిస్ అయినా నెక్స్ట్ నోటిఫికేషన్లో మనం ఖచ్చితంగా కొట్టాలరా అనే మైండ్ సెట్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కడికి మోటివేషన్ హై ఉంటుంది ఈ టైంలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా మిమ్మల్ని ఎలా క్యాష్ చేసుకోవాలనుకుంటుంది అంటే ఇప్పుడు మీకు ఏదో ఒకటి అబద్ధం. ఎవరికి కావాల్సింది ఏంది, డబ్బు కావాలి కాబట్టి ఎన్ని అబద్ధాలని చెప్పేయచ్చు. ఏముంది, మీకు అబద్ధాలు చెప్పి మీరు నాశనం అయితే వాళ్ళకేం ఎఫెక్ట్ కాదు కదా. మీ ఏజ్ మీరు నాశనం అవుతారు. అల్టిమేట్గా ఒక పీపుల్కి వచ్చేది డబ్బే. కాబట్టి అందువల్ల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయి, నెక్స్ట్ నోటిఫికేషన్ అని చెప్పి అన్ని యూట్యూబ్ మొత్తం అందరూ యూట్యూబ్ కానీ టెలిగ్రామ్ కానీ మొత్తం నెక్స్ట్ నోటిఫికేషన్. కానీ రియాలిటీ ఏంటి అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక 2-3 months బ్యాకే ఒక వీడియో చేశాను. ఇలా మోసం చేస్తారు, త్వరలో అంటారు. ఆ త్వరలో అంటే 2 to 3 years అని చెప్పి ఒక లాంగ్ వీడియో చేశాను. అది ఒక సైడ్ ఇస్తాను, అది చెక్ చేయండి. కాబట్టి ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఈ ఫేక్ ప్రామిసెస్ అనేది ఎవరు నమ్మొద్దు అనమాట. ఈ టైంలో మీరు ఎమోషనల్గా హై ఉంటారు, జాబ్ మిస్ అయింది నెక్స్ట్ కొట్టాలని. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ అక్టోబర్ 2025 అంటున్నారు. ఇది 100% అబద్ధం. ఒకవేళ మీతో అలా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఏదైనా చెప్తే వాళ్ళ చేత ఒకటి రాపించుకోండి, బాండ్ పేపర్ రాపించుకోండి. మేము ఎంత డబ్బైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎంత డబ్బులైనా పెడతాము, ఈ ఇయర్ ఎండ్ లోపల నోటిఫికేషన్ రాకపోతే మా డబ్బులు మాకు రిఫండ్ చేస్తారా అని చెప్పి ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ వీడియోస్లో నెక్స్ట్ కోచింగ్ అని చెప్తున్నారు కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ ఇయర్ ఎండ్లో ఉందంటున్నారు కదా, ఒక బాండ్ పేపర్ తీసుకుపోయి రాపించుకొని ఒప్పుకునే పని అయితే నీట్గా కట్టేసి జాయిన్ అవ్వండి. ఇవన్నీ అబద్ధాలు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది కూడా నేను చెప్తున్నానంటే నేను కన్ఫర్మ్ అని కాదు. నాకు పోలీస్ మీద వీటి మీద నేను నోటిఫికేషన్స్ 2016 నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నా అవగాహన ఆల్రెడీ మీకు ఇది స్క్రీన్ షాట్లతో సహా గవర్నమెంట్లు చెప్పే స్టేట్మెంట్లు, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్తో సహా నా ఓల్డ్ వీడియోలో చేశాను. ఏపీ గవర్నమెంట్ ఎలా స్టూడెంట్స్ని మోసం చేస్తుంది, ఎలా గవర్నమెంట్ మిమ్మల్ని ఇది చేస్తుందని, అది ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో అవన్నీ చెప్పలేను. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇప్పుడున్న ఆస్పిరెంట్స్కి ఉన్నది నేను అనుకుంటుంది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు కానిస్టేబుల్ బ్యాచ్ వీళ్ళకి సెప్టెంబర్లో ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి వీళ్ళు అటు ఇటు ఎండ్ అవ్వడానికి నెక్స్ట్ ఆగస్ట్ అలా పడితే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి మేబీ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంకి 2026 ఎండ్లో ఏపీలో నోటిఫికేషన్స్ రావచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 99% ఖచ్చితంగా అదే నిజం అవుద్ది, అదే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ట్రైనింగ్ బ్యాచ్ రాందే వీళ్ళు చేయరు. ఇప్పుడు మన దగ్గర వీళ్ళు చేసే మోసాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిందే 2022 ఎక్కడ, 2025 ఎక్కడ, 3 years దీనికే దిక్కు లేదు. ఇంకా వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చి ట్రైనింగ్కి వెళ్ళిందే లేదు ఆ కేసుల వల్ల. అలాంటిది ఇప్పుడు వీళ్ళందరూ మీకు ఫేకులు చెప్పేసి నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే ఒక మనిషిగా మనం కోచింగ్లు చెప్పడం ఓకే, డబ్బులు ఎర్న్ చేయడం ఓకే, అంతా ఓకే. కానీ మరీగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా అబద్ధాలు చెప్పేసి ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నేను మెన్షన్ చేయను. కాకపోతే మీరు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఒకరు నేను చెప్పినా వాడు చెప్పినా వీడు చెప్పినా మేము చెప్పేది ఇంపార్టెంట్ కాదు. నీకు ఎన్లైట్మెంట్ ఉండాలి. నువ్వు 10 మందిని అడగాలి నిజమంతన్నా. ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ని, మీ దగ్గర ఎవరైనా ఆల్రెడీ జాబ్ కొట్టిన పీపుల్ని రియాలిటీ అడగాలి. ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి ఏంటి అని. స్టేట్ నోటిఫికేషన్స్ అన్నీ ఎక్కువ ఎలక్షన్స్ డిపెండ్ అయి ఉంటాయి, ఎలక్షన్స్ ముందులో వస్తాయి అనమాట. కాబట్టి ఇవన్నీ మీరు యూట్యూబ్లో రీసెర్చ్ చేయాలి. ఎక్కడ ఏదైనా జాయిన్ అయ్యే ముందు వాళ్ళు చెప్పేది నిజం ఎంత ఇవన్నీ చెప్పి మీరు రీసెర్చ్ చేయాలి. ఏపీ పోలీస్ నోటిఫికేషన్స్ గురించి ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా తెలంగాణ నోటిఫికేషన్స్ వస్తే త్వరలో అంటున్నారు. మేబీ ఈ రెండుకైనా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్కైనా మీకు వచ్చేయచ్చు. కంపేర్డ్ టు ఏపీ తెలంగాణలో నేను తెలంగాణకి కొంచెం మంచిదే అంటాను. ఎందుకంటే ఏపీలో 2018 టైంలో 2019లో ఇచ్చిన వేకెన్సీస్ 2100 కానిస్టేబుల్, ఎస్ఐలు 300-350 సంథింగ్. కానీ తెలంగాణలో అదే 12,000-14,000 ఇస్తారు. తెలంగాణలో ఏంటంటే పోలీస్ ఉద్యోగాన్ని నమ్ముకున్నోడికి న్యాయం జరగద్ది. అంత హ్యూజ్ వేకెన్సీస్లు ఇచ్చి ఇంకా వేకెన్సీలు మిగిలిపోతాయి. కాబట్టి టాలెంటెడ్ పీపుల్, హార్డ్ వర్క్ చేసే పీపుల్ 10,000 మంది. ఇదే ప్యాషన్ పిచ్చి నేను కానిస్టేబుల్ అనుకున్న వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు, ఆ గ్రౌండ్ చదువు మేనేజ్ చేసుకుంటే తెలంగాణలో 100% కానిస్టేబుల్ అవుతారు. ఇది నిజం. కాబట్టి తెలంగాణ ఆస్పిరెంట్స్ ఉంటే మీరు ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ ఏదో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు నమ్ముకున్న దానికి న్యాయం జరగదు. కానీ ఏపీలో అలాంటి న్యాయం జరగదు. 2018లో ఇచ్చింది 2,100 వేకెన్సీస్, ఇప్పుడు చూస్తేనేమో 6,000. తెలంగాణలో నాకు తెలిసి లాస్ట్ 3 నోటిఫికేషన్స్లోనే 30-40 పీసీ వేకెన్సీస్ దాదాపు ఫిల్ చేశారు. కాబట్టి తెలంగాణలో నేనేమనుకుంటానంటే కానిస్టేబుల్ జాబ్ నమ్ముకున్నోడికి న్యాయం జరగద్ది, జాబ్ వస్తుంది. ఏపీలో ఈరోజు రిజల్ట్స్ వచ్చి
ఓపెన్ కట్ ఆఫ్ 137, 138. విజయనగరం, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో బీసీడీ ఆ ఓపెన్ కట్ ఆఫ్లే 151, 149 అలా ఉన్నాయి. ఈ రోజు 137, 136 వచ్చి కూడా జాబ్ రానోళ్ళు చాలా మంది. అంటే కానిస్టేబుల్ అనేది మన దగ్గర ఎలాంటి రేంజ్కి తీసుకెళ్లారో చూడండి. అంత టఫ్ అయిపోయింది. అంత టఫ్ అంటే గ్రూప్ 2 మిస్ అయిన వాళ్ళు, ఎస్ఐ మిస్ అయిన వాళ్ళు అందరూ కానిస్టేబులే రాస్తారు. కాబట్టి ఇంత టఫ్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు, ఇంతలా ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించుకొని, నోటిఫికేషన్స్, ఈ కాంపిటీషన్ ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మీ లైఫ్లో క్యాలిక్యులేటివ్గా ఉండాలి. అల్టిమేట్గా నేను చెప్పాల్సింది అనుకుంది మీకు నోటిఫికేషన్స్ విషయం కదా. నోటిఫికేషన్స్ అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఏపీలో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అనుకుంటున్నాను, 2026 ఎండ్. అది ఏమంతైనా అవ్వచ్చు. ఒకవేళ మన దరిద్రం ఇంకా ఎక్కువ ఉండి గవర్నమెంట్ కానీ అస్సలు పట్టించుకోకపోతే ఆస్పిరెంట్స్ కానీ అది ఇది కానీ చేసి డైరెక్ట్ ఎలక్షన్స్ ముందు వచ్చేదానికి కూడా, ఎలక్షన్స్ ముందే నోటిఫికేషన్ వచ్చేదానికి కూడా, ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా జరిగి డైరెక్ట్ ఎలక్షన్స్ ముందు కూడా నోటిఫికేషన్ రావచ్చు. అంటే ఎప్పుడు మనకు నెక్స్ట్ ఎలక్షన్స్ 2029 అంటే 2028లోనూ ఎప్పుడో వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మిస్ అయితే. కాబట్టి ఏది మనం అసలుకి గవర్నమెంట్ నమ్మలేము, ఎప్పుడు ఎలాగైనా జరగవచ్చు. వీళ్ళందరూ ఏంటంటే ఒక డేటు, ఒక క్యాలెండర్స్ మన దగ్గర ఉండవు. నెక్స్ట్ అంటారు. దీని గురించి మాట్లాడేదానికి పెద్ద పెద్ద పాపులర్ వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఫైట్ చేయరు. ఇప్పుడు ఒకవేళ మా లాంటి వాళ్ళు మేము చిన్నగా స్టార్ట్ చేసినా అది జరగద్ది, కానీ దానికి టైం పట్టద్ది. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని స్టేట్ నోటిఫికేషన్స్ నమ్ముకోవద్దు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంది, సెంట్రల్ చదువుకుంటా, సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తా, స్టేట్ నోటిఫికేషన్స్ వచ్చాక స్టేట్ కన్వర్ట్ అవ్వండి. అర్థమెటిక్, రీజనింగ్ కవర్ అయిపోద్ది కదా. జనరల్ స్టడీస్ ఒక్కటే మీరు అక్కడ కొంచెం లెస్ స్టాండర్డ్ ప్రిపేర్ అవుతారు. దాని స్టేట్ నోటిఫికేషన్స్ వచ్చాక 1 year టైం ఉంటుంది, 6 to 8 months టైం ఉంటుంది. మీరు ఆల్రెడీ అదర్ సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ జనరల్ స్టడీస్ పెద్ద చదవడం అంత కష్టం కాదు. ఒక 6 monthsలో మీరు కవర్ చేసుకోగలరు. కాబట్టి అలా ప్లాన్ చేసుకుని సెంట్రల్ ఎగ్జామ్స్ చదువుతా, స్టేట్ ఎగ్జామ్స్, స్టేట్ నోటిఫికేషన్స్ వచ్చాక చూడండి. త్వరలో అనేది అబద్ధం. ఇవన్నీ మిమ్మల్ని మోసం చేయడమే. మీరు తెలివిగా ప్రవర్తించాలి, మీరే తెలివిగా రీసెర్చ్ చేసుకోవాలి. ఇది పోలీస్ నోటిఫికేషన్స్ గురించి. నెక్స్ట్ ఇంకో వీడియోలో మీరు అడుగుతున్నది అందరూ ఏజ్, కానిస్టేబుల్ ఏజ్కి, ఎస్ఐ ఏజ్కి ఏజ్లు ఎంత, ఏజ్ లిమిట్లు ఎంత అని అడుగుతున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో అది కవర్ చేస్తాను. దాని తర్వాత స్టేట్లో పోలీసే కాకుండా గ్రూప్ నోటిఫికేషన్స్, డిఎస్సి కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పుడు వస్తాయి అనే దాని గురించి కూడా వీడియో చేస్తాను. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలో హైప్ అనే ఫీచర్ వచ్చింది, హైప్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నేను వీడియోలు చేయడం కొంచెం ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండొచ్చు. నాకు ఏదైనా థాట్స్ ఏమన్నా ఉన్నా అన్నీ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను. టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ కోసం డిస్కషన్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. అక్కడ ఆల్రెడీ ఆస్పిరెంట్స్ అందరు పోలీస్ ఆస్పిరెంట్సే కాబట్టి ఒక డౌట్స్ అలా సాల్వ్ చేసుకోండి. మీకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి నేను ఏం చేసినా అందరూ మంచిగా చదవండి. ఆల్ ద బెస్ట్.